ఏడాదిలో మొదటి 5 నెలలు టాలీవుడ్లో పెద్ద సినిమాలు ఆశించిన స్థాయిలో రిలీజ్ కాలేదు. జనవరిలో వచ్చిన గుంటూరు కారం మినహా ఏది టాప్ హీరో చిత్రం లేదు. ఇక పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పరంగా చూసుకుంటే హనుమాన్ మాత్రమే కనిపిస్తుంది. జూన్ 27న కల్కి 2898 ఏడి మూవీ పాన్ వరల్డ్ లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. టాలీవుడ్ నుంచి ఈ ఏడాది రాబోయే అతి పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. రాబోయే 6 నెలలు కూడా టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్నాయి. 6 నుంచి 8 పాన్ ఇండియా మూవీస్ ఈ 6 నెలల్లో టాలీవుడ్ నుంచి థియేటర్స్లోకి రాబోతున్నాయి. డిసెంబర్ నెలలో ఈ ఏడాది ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అనుకున్నారు. అయితే ఇప్పుడు డిసెంబర్ 6కి వాయిదా వేశారు. ఆ డేట్లో పుష్ప ది రూల్ మూవీకి పోటీ లేకుండా చూసుకోవాలని మైత్రి నిర్మాతలు భావిస్తున్నారు. అయితే పుష్పకి పోటీగా రాకుండా డిసెంబర్లో మరో 4 సినిమాలు లైన్లో ఉన్నాయి. నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ మూవీని డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. నాగ చైతన్య ఫస్ట్ పాన్ ఇండియా మూవీ తండేల్ కూడా డిసెంబర్ 20న రిలీజ్ చేయాలి అని అనుకున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. క్రిష్ జ్యోతికృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఎపిక్ హిస్టారికల్ మూవీ కన్నప్పని కూడా డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ మూవీ రెడీ అవుతోంది. భారీ బడ్జెట్తో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో కలిపి మొత్తం 5 చిత్రాలు డిసెంబర్ నెలలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. మరి పోటీలో ఏవి నిలబడతాయి, ఏవి వాయిదా పడతాయి అనేది తెలియాల్సి ఉంది.